అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి పండుగ రోజున పాటించవలసిన విధి విధానాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. సంక్రాంతి పండుగను మనం పెద్ద పండుగగా అయితే జరుపుకుంటాము. ఈ సంక్రాంతి పండుగ రోజు నుండే మనకి సూర్యుడు మకర రాశిలోకి అయితే ప్రవేశిస్తాడు. మనకి సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుగా పరిగణిస్తాము. అందుకే మన పెద్దలకి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టాలని అంటారు. అంటే ప్రతి రోజు కూడా భోజనం పెట్టడం లాంటిది. ఈ సంవత్సరం దేవతలకు ఒక రోజు అయితే కనుక మనకి ఈ సంక్రాంతి పండుగ తెల్లవారుజాము లాంటిది. అందుకని ఈ రోజున పెద్దలకి బట్టలు కానీ పండ్లు కానీ పెట్టాలి. ఇంకా ఈ సంక్రాంతి పండుగ రోజు నుండి మనకి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అయితే ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శని, అలాగే పుష్యమాసం శని మాసంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా నల్ల నువ్వుల పిండితో అడుగు పెట్టుకుని తలస్నానం అయితే ఆచరించాలి. ఒకవేళ మీకు నల్ల నువ్వుల పిండి దొరకకపోతే నువ్వుల నూనెను వంటికి రాసుకుని మీరు తలస్నానం ఆచరించవచ్చు. ఇంక ఈ రోజున సూర్యోదయ సమయానికి తప్పకుండా సూర్య భగవాను పూజించాలి. సూర్య భగవానుడికి పూజ పూర్తయిన తర్వాత పూజా మందిరంలో ఉన్న శివకేశవులను పూజించాలి. ఈ రోజు శివలింగానికి ఆవు నీతితో అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదండి. ఇంక ఈ రోజున సూర్యకిరణాలు పడే చోట ఆవు పాలతో పొంగల్ తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున నువ్వులతో చేసినటువంటి పదార్థాలను స్వీకరిస్తే మంచిది. అలాగే ఈ రోజున పెరుగును దానం చేస్తే సంతానం కలుగుతుంది. ఇంకా సంతానం ఉన్న వారు పెరుగు దానం చేయడం వల్ల వారి సంతానానికి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ రోజున ముఖ్యంగా మన ఇంటికి ఎవరైనా లేని వారు వస్తే వారికి ఏవి కూడా లేవు అనకుండా మీకు తోచినంత ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ దానంగా ఇవ్వాలి.